పాతబస్తీ చంద్రాయణగుట్ట నియోజకవర్గం డివిజన్ మిదాని బస్ డిపో నుండి బండ్లగూడ మండల కార్యాలయం వరకు సిపిఎం నాయకులు భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి మండల తహసీల్దార్కు ఇళ్ల నిర్మాణం కోసం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి అబ్బాస్ మాట్లాడుతూ మిదాని డిపో ప్రక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో గత 40 సంవత్సరాలుగా గిరిజనులు, హరిజనులు, మైనారిటీ సుమారుగా 250 కుటుంబాలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంద్రమ్మ ఇండ్లు ఇక్కడ ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేసి బడుగు బలహీన వర్గాల వారికి కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, ప్రజా నాయకులు పాల్గొన్నారు. ఇచ్చేవరకు పోరాటం. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. మిదాని తండావాసులకు వెంటనే ఇల్లు నిర్మించి ఇవ్వాలి. మిదాని తండావాసులకు వెంటనే పట్టాలు ఇవ్వాలి. మిదాని తండావాసులకు వెంటనే పట్టాలు బయటికి రావాలి. మిదాని తండావాసులకు వెంటనే పట్టా మంజూరు చేయాలి. మిదాని తండావాసులకు వెంటనే బయటికి రావాలి. రాకుంటే మేము వస్తాం. రాకుంటే మేము వస్తాం. మిదాని గిరిజన గుడిసెవాసులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి. अधिकार में हमारा कोई गवर्नमेंट है, कांग्रेस गवर्नमेंट कहाँ की हमने ना हम अधिकार में आए. बीआरएस केसीआर प्रभुत्व सेन अन्याయం కిది కేన్ సోతో టాంగ్ లాగే గోడాల జమాయి అవుతో గత సవారీ కూడా చేయగల కేసీఆర్ కాయ డబుల్ బెడ్రూమ్ కరెక్ట్ ఈ మిదాని తానేమా